వెల్కమ్ టు టాప్ న్యూస్. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో నారా లోకేష్ ప్రసంగించారు. వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారని చెబుతున్నారని ఆరోపించారు. దేశంలో సంక్షేమ పథకాలను ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అని, తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రోడ్లకు మరమ్మతులే లేవని విమర్శించారు. యువకులం పాదయాత్రలో పలు చోట్ల సెల్ఫీ ఛాలెంజ్లు చేశారని, వైసీపీ నుంచి స్పందనే లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తికి మరో ఛాన్స్ ఇస్తే అన్ని దోచేస్తారని స్పష్టం చేశారు. జగన్ చెప్పిన నవరత్నాలన్నీ నవమోసాలుగా మారాయని ఎద్దేవా చేశారు. మరో 2 నెలల్లో ప్రజలు మీ కుర్చీనే మర్త పెడతారంటూ లోకేష్ స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో తట్టామట్టి అయినా తీశారా అని ప్రశ్నించారు. మద్య నిషేధం పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు పెండింగ్ లో పెట్టారని మండిపడ్డారు. పేదలకు 30 లక్షల ఇల్లు అన్నారు. 3,000 ఇళ్లైనా కట్టారని లోకేష్ నిలదీశారు. హాల్ టికెట్లు, మార్కు లిస్టుల పేరుట కూడా డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని అన్నారు. సొంత తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి ప్రజలను ఆదరిస్తారా అని వ్యాఖ్యానించారు. ఈరోజు మా పిల్లల్ని చదివించాము, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే అన్న, నిరుద్యోగ యువకులు ఆ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంతేకాదు, భవన నిర్మాణ కార్మికులు కూడా ఆ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. గతంలో మనం చూసాం, కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటా అన్నారు. కానీ ఆదుకున్నారా? ఆనాడు 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికేది. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు దాదాపు 5,000 రూపాయలకి పెరిగింది. ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల చేతి నింద పని దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ఫిట్టర్లు, చివరికి పురోహితుడు కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రలో రాష్ట్రంలో చూస్తున్నాం. చేనేత కార్మికులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదు. చేనేత కార్మికులు కూడా ఏకంగా ఆ ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే బాగా పనిచేశారో, ప్రభుత్వం పనులు చేశారో, వాళ్ళకి సకాలంగా బిల్స్ చెల్లించగా ఇబ్బంది పెట్టి అదే ఫ్యాన్ కి ఊరేసుకునే పరిస్థితికి వచ్చారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 35,000 మంది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల, ఈ ప్రభుత్వం చేతకంతలమ వల్ల ఆ ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయే పరిస్థితి మనందరం చూసాం. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, రెక్కలు లేని ఫ్యాన్ ని తీసి బయటపడే రోజులు తొందరలో వస్తున్నాయి. 2 నెలలు ఓపిక పట్టండి. మీ ఓటు వల్ల ఆ ఫ్యాన్ ని చెత్తపుట్లో పడేయమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు వేశారు తల్లి ముఖ్యమంత్రి. ఈ సభకి మీరు వచ్చినప్పుడు ఆ రోడ్డు చూసారు ఎంత దారుణంగా ఉందో. రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. నేను సెల్ఫీ దిగాలంటే నాకే అర్థం అవ్వాలా, ప్రజలకు అర్థమవుతుందా ఇది రోడ్ అని, లేదంటే పంట పొలాలకు వెళ్లే రోడ్ అనుకుంటారేమో అనుకున్నా. అలాంటి రోడ్ ఈయన భారీగా అభివృద్ధి చేశాడంట. నేను నా పాదయాత్రలో సవాల్ ఇసిరిన, అనేక సెల్ఫీలు దిగా. ఆ సెల్ఫీలు దిగిన తర్వాత నేను ఛాలెంజ్ చేశా, సైకో జగన్ నువ్వు టైం డేట్ చెప్పు, సంక్షేమ అభివృద్ధి పైన నేను చర్చించడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడిగిన. ప్రతి సభలో సవాల్ ఇసిరి తల్లి. దాదాపు 85 సార్లు అడిగినా, అక్కడి నుంచి సౌండ్ రాలా. ఇంకో వింత జరిగింది తల్లి. ఆ మీటింగ్ లో ఇంకో వింత జరిగింది. 3ంటికి మీటింగ్ జరిగింది. మధ్యాహ్నం 3ంటికి మంచి ఎండ, సన్లైట్ ఫుల్ గా ఉంది. అప్పుడు జగన్ కార్యకర్తలు పిలిపించాడు, మీ జోబులో ఉన్న ఫోన్ తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి అంటే. వాళ్ళ కార్యకర్తలకి అర్థం ఒకడు ఒక మొహం చూసుకుని నవ్వుకున్నాడు. ఏంట్రా మనోడికి రే చీకటి ఉందా, లేదంటే మెదడులో చిప్పు తొప్పిందా అని వాళ్ళ కార్యకర్తలు నవ్వుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అంటే చూడండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చిన కాగితంలో ఏ ఉందో కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాడు. ఇంక ఇలాంటి వ్యక్తికి పొరపాటుని ఇంకో ఛాన్స్ ఇస్తే మన ఇంటి పైన ఉన్న కప్పు కూడా దోచేస్తాడు తల్లి. అక్కడ ఒక పెద్ద దొంగ ఉంటే నియోజకవర్గంలో గజ దొంగ కూడా ఉన్నారు. దయచేసి ఇది మీరు ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా జగన్ ఎన్నికల ముందల నవరత్నాలు, ఇప్పుడు అవన్నీ నవ మోసాలుగా మారినాయి. ఆ నవ మోసాలు ఏంటో మీకు వివరించాల్సిన అవసరం నా పైన ఉంది. మొదటి మోసం జలయజ్ఞం. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చారు. ఒక తట్ట మట్టన్న మన నియోజకవర్గంలో ఎత్తారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల దగ్గరకు వచ్చి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి.
ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ దుకాణాలు తెరిచాడు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు. వాళ్ళకి టార్గెట్లు తల్లి రోజుకి ₹1,00,000 అమ్మితే వాళ్ళకి ఉద్యోగం ఉంటుందంట. పొరపాటున 99,999 అమ్మితే వాళ్ళ ఉద్యోగం రాత్రి పోయే పరిస్థితి. ఇప్పుడు ఏకంగా వాళ్ళే మన ఇంటికి ఫోన్ చేసి ఈ కొత్త మందు వచ్చింది, స్పెషల్ స్టేటస్ బాటిల్ వచ్చింది, తాగండ్రా బాబు అని మందులకి బానిసలు చేస్తున్నారు. ఇది రెండో మోసం. మూడో మోసం ఆరోగ్యశ్రీ. ఆనాడు ఏం చెప్పారు తల్లి, ₹1,000 కన్నా ఎక్కువ ఖర్చే ప్రతి జబ్బుని ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తాను. అది జరుగుతుందా తల్లి? ఈ రోజు ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారింది. ఈ రోజు ఆసుపత్రులకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం. కనీసం కావాల్సిన వైద్యం అందించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి అన్నారు. ఇప్పుడు షరతులు పెడతారు. 300 యూనిట్ల కన్నా ఎక్కువ కాల్స్తే కట్టు, పొరపాటున స్కూటర్ కొంటే కట్టు. అరే ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇస్తాడు. ఇప్పుడు అది ఇవ్వడు. అదొక మోసం. ఇంకా ఐదో మోసం, పేదలకి 30 లక్షల ఇల్లు కడతా అన్నట్టు. ఇక్కడున్న ఒక్కరికైనా ఇల్లు కట్టారా అని అడుగుతున్నా. ఏంటని ఒక్కరికైనా కట్టారా? 30 లక్షలు కాదు కదా, కనీసం 3,000 ఇల్లు కట్టలేదు తల్లి ఈ ప్రభుత్వం. ఇంకా ఆరో మోసం, 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా తల్లి? పెన్షన్ అందిందా? లేదు. ఇంక ఏడో మోసం, ఆసరా చేయుత. ఇటు ₹10 ఇస్తాడు, అటు నుంచి ₹100 దుబ్బుతాడు. పాప మా ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తాడు. వాళ్ళు డబ్బులు తీసుకుని బయటకు వచ్చే లోపల పోలీసుల చేత 10 ఫోటోలు కొట్టిస్తాడు, 20,000 దుబ్బేస్తాడు. ఏమి టాలెంట్ అయ్యా మన సైకో జగన్ కి బాబా. ఇంకా ఎనిమిదో మోసం చెప్పాలి తల్లి, ఫీ రీయింబర్స్మెంట్. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది, మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. గతంలో ఎప్పుడు వ్యవస్థ లేదు. అంటే ఈ ప్రభుత్వం సరిగా ఫీజు చెల్లించగా మీరు ఇబ్బంది పడుతున్నారు. 2 నెలల్లో ఓపిక పట్టు తల్లి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ జోబు నుంచి ₹1 ఖర్చు అవ్వకుండా మీ బిడ్డల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం, ఇక్కడున్న రైతులను అడుగుతున్నా. ఆనాడు 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు కనీసం 4 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఒక ఫేజ్ ఇస్తే రెండో ఫేజ్ ఎవరు? ఇంకా మోటార్లు ఎప్పుడు కాలిపోతాయని భయపడుతున్నాం మనందరం. ఈ మధ్యన జగన్ పదే వై నాట్ 175 అంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్? వై నాట్ పోలవరం? వై నాట్ జాబ్ క్యాలెండర్? వై నాట్ డిఎస్సి? వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్? వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? నేను వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాతనే ప్రజల్ని ఓటు అడిగే హక్కు మీకుంటుంది జగన్ గని ఈ సభాముఖంగా నేను ఆయన చెప్తున్నా. ఇంక ఈ మధ్యన ఊరూరు బోర్డులు పెట్టాడు తల్లి. సైకో ఫోటో ఉంటుంది, నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు.